నమస్తే వెల్కమ్ టు యుఎం టీవీ దిస్ ఇస్ సాయి వెంకట్ రాజస్థాన్లో 3వ తరగతి చదువుతున్న దళిత విద్యార్థి కుల దురహంకార హత్యను నిరసిస్తూ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్లో భాగంగా కడప జిల్లాలోని ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ నిర్వహించారు। ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ మానికింది వెంకటేష్ మాదిగ మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా దళితుల జీవితాలు ఏమాత్రం బాగుపడలేదని, నేటికి అంటరానితనం, కుల వివక్షత, దళితుల పట్ల హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే వాటిని అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు। దేశంలో అంటరానితనం, కుల వివక్షతలను రూపుమాపడానికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు। దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజస్థాన్ సంఘటనపై ప్రధానమంత్రి స్పందించాలని, బాధిత కుటుంబానికి ₹1 కోటి పరిహారం మరియు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని వారు డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమం ఎంఎస్ జిల్లా నాయకులు కేఎస్ రాజు మాదిగ, ఎంఆర్పీఎస్ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి మత్తయ్య బాబు మాదిగ, ఎంఆర్పీఎస్ నూతన కమిటీ సభ్యులు ప్రభాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। వాస్తవం చెప్పడానికి ఆగస్టు 13వ తారీఖు రాత్రి ఒక దళిత విద్యార్థి చనిపోయింది వాస్తవం। ఆ పిల్లాడు ఎందుకు చనిపోయినాడా అంటే కుండలో నీళ్లు తాగినందుకు కుల వివక్షత ఆ టీచరే ఆ పిల్లాడు కొట్టి చంపేసిన విషయము ఈ భారత ప్రభుత్వానికి తెలుసు। ఇన్ని రకాలుగా ఇబ్బందులు జరుగుతుంటే ఈ విషయం మీద విద్యార్థి సంఘాలు అయితేనేమి, కుల సంఘాలు అయితేనేమి, అయ్యా ఈ విధమైన విధానాలు సరైనవి కావు, వీటి మీద మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకోండి, భవిష్యత్తులో ఇట్లాంటి పునరావృతం కాకుండా చూసుకోండి అని చెప్పి మేము మా పోరాటాల ద్వారా మేము శాంతియుత మార్గంలో ఉద్యమాలు చేస్తా ఉంటే పోలీసులు వచ్చి మమ్మల్ని అడ్డగించడం ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ సందర్భంగా పోలీసులు ప్రశ్నిస్తూ, అదే క్రమంలో మీరు మాతో పాటు మేము ఏ విధంగా మా కోసం మీకు తెలియజేస్తున్నామో అర్థం చేసుకుంటున్నటువంటి మీరు ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేసి అయ్యా శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఈ రోజు మేము తీసుకునే నిర్ణయాలకు మీ పూర్తి సహాయ సహకారాలు మాకు అందిస్తారని పోలీసు వారిని అమ్మలాంటి ఆప్యాయత, అనురాగం కురిపించే ప్రముఖ వైద్యులు డాక్టర్ త్రినాథ్ సారథ్యంలో అనుభవం కలిగిన వైద్యులు ఉన్న అమ్మ హాస్పిటల్, కార్పొరేట్ స్థాయి వైద్యం, ఫీజుల అందుబాటులో ఉత్తమ సేవలు, అత్యుత్తమ వైద్యానికి చిరునామా అమ్మ హాస్పిటల్। సే బే టు సర్జికల్ స్కేర్స్ అండ్ పే। డాక్టర్ శశివర్ధన్ రెడ్డి గుండె వ్యాధి నిపుణులు, డాక్టర్ శ్వేతారెడ్డి గైనకాలజిస్టులే కాక ప్రముఖ లాప్రోస్కోపీ సర్జరీ వైద్యులు డాక్టర్ త్రినాథ్ సేవలు రోగులకు అందుబాటులో ఉన్నాయి। లాప్రోస్కోపీ ద్వారా హెర్నియా, గర్భసంచి చేసే సదుపాయం కలదు। వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం చేయబడును। రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, రిటైర్డ్ వారికి రీఎంబర్స్మెంట్ వసతి కలదు। మా చిరునామా అమ్మ హాస్పిటల్, మాధవి నగర్, కర్నూల్। ఫోన్ నంబర్ 0851272379। ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన సీఎం వైఎస్ జగన్। జిల్లాలో నేత్ర వైద్యానికి నూతన టెక్నాలజీ తెచ్చిన జయలక్ష్మి నేత్రాలయం। మీకు ఎలాంటి నేత్ర వ్యాధులు ఉన్నా వెంటనే జయలక్ష్మి నేత్రాలయం సంప్రదించగలరు। డాక్టర్ ప్రవీణ్ జేజే సారథ్యంలో నూతన టెక్నాలజీతో కంటి వైద్యం చేయడం జయలక్ష్మి నేత్రాలయం ప్రత్యేకత। అతి చిన్న వయసులోనే అత్యంత ప్రజాదరణ పొందిన డాక్టర్ ప్రవీణ్ జేజే సారథ్యంలో జయలక్ష్మి నేత్రాలయం కర్నూలులో ఏర్పాటు చేయడం రాయలసీమ ప్రజల అదృష్టం। మా వైద్యశాల చిరునామా జయలక్ష్మి నేత్రాలయం, చెక్ పోస్ట్ దగ్గర, నందికొట్కూరు రోడ్, కర్నూలు।
వరలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం మంగళవారం స్వామివారిని మాజీ మంత్రివర్యులు అమంతి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. వీరికి ఆలయ సిబ్బంది సాదర స్వాగతం పలికి స్వామివారి దర్శనము అనంతరం పండితులచే వేద ఆశీర్వచనం చేయించి ఆలయాల ఇన్స్పెక్టర్ సిరిపరపు కనకరాజు స్వామివారి ప్రసాదాలను అందించారు. కళ్యాణి న్యూరో కేర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ కళ్యాణి నేతృత్వంలో కర్నూలులో న్యూరో కేర్ ఏర్పాటు చేయడం న్యూరో వ్యాధిగ్రస్తుల పాలిట అదృష్టంగా చెప్పవచ్చు. బ్యాక్ పెయిన్, మైగ్రేన్, పెరాలసిస్ లాంటి వ్యాధులే కాక నరాల బలహీనత, మెదడు నరాల సమస్యలు, మూతి వంకర, పక్షవాతం, మూర్ఛ వ్యాధి, కాళ్ళు చేతులు మంటలు, కళ్ళు తిరుగుట, స్పర్శను కోల్పోవట లాంటి వ్యాధులకు సత్వర చికిత్స అందజేయడంలో నిష్ణాతురాలు డాక్టర్ కళ్యాణి న్యూరో ఫిజిషియన్. పలువురు వ్యాధిగ్రస్తుల మన్ననలు పొందిన వైద్యులు. మా హాస్పిటల్ చిరునామా కళ్యాణి న్యూరో కేర్, గాయత్రి ఎస్టేట్, సత్యనారాయణ స్వామి టెంపుల్ ఆపోజిట్, కర్నూలు. బాసరా ట్రిపుల్ ఐటీ విద్యార్థి మృతికి నిరసనగా ఇవాళ ట్రిపుల్ ఐటీ బంద్ కు పిలుపునిచ్చింది. ఈరోజు P1, P2 విద్యార్థులకు ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్. పరీక్షలకు హాజరు కానున్న P1, P2 స్టూడెంట్స్. క్లాసులు బహిష్కరించిన E1, E2, E3, E4 విద్యార్థులకు నేడు క్యాంపస్ సెలక్షన్స్ ఎగ్జామ్స్. ముందర డెడ్ అయిందంటే మళ్ళీ ఇష్యూ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు సెల్లిన బాటిల్ ఇచ్చి కిట్ పంపించేసి మీరు గ్యాస్ట్రిక్ తో ఇబ్బంది పడుతున్నారా? అయితే వెంటనే వెళ్ళండి బృందా గ్యాస్ట్రో లివర్ అండ్ ఎండోస్కోపీ సెంటర్. గ్యాస్ ట్రబుల్, అసిడిటీ, కడుపు నొప్పి, జీర్ణకోశ క్యాన్సర్లు, ఫైల్స్, అన్ని రకాల లివర్ వ్యాధులే కాక ఊబకాయానికి ఎండోస్కోపీ చికిత్స చేయడంలో నిపుణులు. మా హాస్పిటల్లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ చేయబడును. నెలకు ఒకసారి లివర్ స్కాన్ ఉచితంగా చేయబడును. మా చిరునామా బృందా గ్యాస్ట్రో లివర్ అండ్ ఎండోస్కోపీ సెంటర్, డాక్టర్ నర్సారాం ప్రక్కన, గాయత్రి ఎస్టేట్, కర్నూలు. లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందని ధర్నా చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు టీఆర్ఎస్ గూండాల దాడి చేశారని తెలియగానే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీసులపై తీవ్రంగా విరుచుకుపడిన ఎక్స్ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి. చూస్తాను కనిపిస్తాడు చైన్ పోయింది, కొట్టిండ్లు, ఎంతమంది పిల్లగాడు ఇప్పుడు పిల్లగాడు చక్కెర చిన్న పిల్లలకు మరియు పురిటి పిల్లలకు ప్రత్యేక చికిత్స తుంగభద్ర మెడికల్ సెంటర్, కర్నూలు. డాక్టర్ శ్రీనివాస్ సారథ్యంలో నిర్వహింపబడుతున్న ఈ వైద్యశాలలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యం లభించును. డయాబెటిస్, బీపీ, జాండీస్, లివర్ సమస్యలు, ఫిట్స్ మరియు తలనొప్పి, నరాల బలహీనత, పక్షపాతం లాంటి వ్యాధులకు చికిత్స చేయడమే తుంగభద్ర మెడికల్ సెంటర్ ప్రత్యేకత, కర్నూలు. బుచ్చిరెడ్డిపాలెం రాఘవరెడ్డి కాలనీలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాల గోడలు రాత్రి కూలిపోయాయి. 150 మంది పిల్లలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కర్నూలు నగరంలో గుండె లాంటి హాస్పిటల్ విజయ హాస్పిటల్. ఇక్కడ 24 గంటల ఎమర్జెన్సీ సేవలు, ప్లాస్టిక్ సర్జరీ, డెంటల్, ఐసీయూ, క్రిటికల్ కేర్, ఆర్థోపెడిక్ మరియు ల్యాబ్, ఎక్స్రే, అంబులెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాల కింద సంబంధిత రోగాలకు ఉచిత వైద్యం అందచేయడమే మా విజయ హాస్పిటల్ ప్రత్యేకత. ఏలూరు జిల్లాకు సంబంధించి 80,000 లీటర్ల ధ్వంసం, 1.29 కోట్ల రూపాయల మద్యం ధ్వంసం. ఇక అక్రమ మద్యం బాటిల్ ధ్వంసము. జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ సుమారు 1.29 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు.
మీ గుండెకు మా భరోసా శ్రీ విజయ్ దుర్గ కార్డియాటిక్ సెంటర్ కర్నూల్ డాక్టర్ వసంత్ కుమార్ సారథ్యంలో నిర్వహింపబడుతున్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద హార్ట్ స్ట్రోక్, బైపాస్ సర్జరీ, స్టంటింగ్, టెంపరరీ అండ్ పర్మనెంట్ ఫేస్ మేకర్, వాల్ రీప్లేస్మెంట్, యాంజియోప్లాస్టీ మొదలగు చికిత్సలు చేయబడును. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. ఏపీఎస్ఆర్టీసీ, బిఎస్ఎన్ఎల్, ఏపీ ట్రాన్స్కో, ఏపీసీపీడీసీఎల్, స్టార్ బజాజ్ అలవెన్స్, టీటీకే ఇన్సూరెన్స్, ఎమిడి ఇండియా, చోళమండల వారి కార్డులతో వైద్య సదుపాయాలు లభించును. ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ సౌకర్యం కలదు. గాజువాకలో తప్పిన పెను ప్రమాదం. ఆగనంపూడి టోల్గేట్ వద్ద ఫార్మా సిటీ బస్సులో మంటలు. అప్రమత్తమైన డ్రైవర్. ఇక హుటాహుటిన బస్సులో ఉన్న ఉద్యోగులను కిందికి దించేసిన డ్రైవర్. షార్ట్ సర్క్యూట్ వల్ల ఏర్పడిన మంటలను అదుపు చేసిన డ్రైవర్. క్షణాల్లో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్. మీ శరీరంలో బీపీ, షుగర్ ఉన్నాయా? వెంటనే సంప్రదించండి. బీపీ, షుగర్ లాంటి వ్యాధులే కాక అన్ని రకాల వ్యాధులు చూడబడును. డాక్టర్ ఈ రోహిత్ రెడ్డి, ఎండి, జనరల్ ఫిజిషియన్, విక్టరీ క్లినిక్, ఐటీసీ ఎదురుగా, కర్నూల్. మా సెల్ నెంబర్ 9590524226. హైదరాబాద్లో ఎమ్మెల్యే రాజాసింగ్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రాజాసింగ్ను అరెస్టు చేయాలని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. తమ మనోభావాలు దెబ్బతినేలా రాజాసింగ్ వ్యాఖ్యలు ఉన్నాయని, విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపిస్తూ నిరసనకు దిగారు. హైదరాబాద్ సిపి కార్యాలయం ముందు పలువురి నినాదాలు చేశారు. ఇక భవానీనగర్, డబీర్పుర, రెయిన్ బజార్, పిఎస్లలో రాజాసింగ్పై ఫిర్యాదులు చేశారు. షుగర్ సమస్యలు ఉన్నాయా? వెంటనే సంప్రదించండి. ఫిజిషియన్ మరియు డయాబెటాలజిస్ట్ డాక్టర్ జి కుశల్ ప్రసాద్, ఎండి, జనరల్ ఫిజిషియన్. ఫ్లాట్ నెంబర్ 25, సత్యనారాయణ స్వామి గుడి వెనుక, గాయత్రి ఎస్టేట్, కర్నూల్. ఆదివారం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. మా సెల్ నంబర్ 9966925324. బీజేపీ నేతల అరెస్టులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ని అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్కు అధికారం చేజారిపోతుందన్న భయం పట్టుకుందని ఆరోపించారు. ఆ భయంతోనే బండి సంజయ్, రాజాసింగ్లను అరెస్టు చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం నుంచి అధికారం చేజారిపోతుందని, కొడుకు ముఖ్యమంత్రి కాడేమోనన్న నిరాశ, నిస్పృహలతో విష ప్రచారానికి దిగారన్నారని, అక్రమ కేసులు పెట్టి బీజేపీ నేతలను నిర్బంధిస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడమని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే స్పష్టమైన ఆదేశాలు వెళ్తున్నాయని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వినాశకాలే విపరీత బుద్ధి అనే విధంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు త్వరలోనే విముక్తి లభిస్తుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. చేనెంబర్ ఫ్లైఓవర్ పనులను అధికారులతో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. పాదయాత్రను ఆపేటువంటి ప్రయత్నం, పాదయాత్రకు నేతృత్వం వహిస్తున్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయడం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఈ యొక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబము ఒక అభద్రతా భావంతో ఉన్నారు. వాళ్ళకు అధికారం చేజారిపోతుందేమో, మా కుటుంబం నుంచి మా కొడుకు ముఖ్యమంత్రి కాడేమో అనేటువంటి ఒక నిరాశ, నిస్పృహలతో ఈరోజు పూర్తిగా విష ప్రచారం చేయడము, అబద్ధాలు మాట్లాడము, అదేవిధంగా తప్పుడు ప్రచారం చేయడము, అక్రమ కేసులు పెట్టడము. ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయమే స్వయంగా గుండె సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే సంప్రదించండి. గుండె వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ వి లలితా కుమారి, ఎండి, డిఎం, శ్రీలక్ష్మి క్లినిక్, గాయత్రి ఎస్టేట్, కర్నూల్. మా ఫోన్ నెంబర్స్ 8919155492, 08518232535. వరంగల్ జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం ఉప్పగలులో బీజేపీ బ్యానర్లను తగలబెట్టిన టీఆర్ఎస్. ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్.
అడిగిన ఎన్నో ఇచ్చినాం, అడగకుండా అనేకం ఇచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. మీకు ఎలాంటి చర్మవ్యాధి సమస్యలు ఉన్నా వెంటనే సంప్రదించండి. డాక్టర్ ఎన్ శ్రీనివాసులు రెడ్డి, ఎండి, డిసిహెచ్, చిన్నపిల్లలు మరియు చర్మ వ్యాధుల స్పెషలిస్ట్, చందమామ క్లినిక్, బాలాజీ నర్సింగ్ హోమ్, ఎన్ఆర్పేట, కర్నూల్. మా ఫోన్ నెంబర్స్ 08518 225031, 7569221600. కాకినాడ జిల్లాలోని సామర్లకోటలో వ్యక్తి చెప్పులను దొంగలిస్తున్న సీసీటీవీ ఫుటేజ్. ఇప్పటి వరకు బైక్ దొంగలు చూసాం, చైన్ స్నాచింగ్ దొంగలను చూసాం, ఇంటి దొంగలను చూసాం, సెల్ ఫోన్ దొంగలను చూసాం. కానీ ఇప్పుడు సామర్లకోటలో చెప్పుల దొంగలను కూడా చూస్తున్నాం. సామర్లకోట మటన్ సెంటర్ ఎస్బీఐ ఏటీఎం పక్కన ఉన్న బట్టల షాపు ఓనర్కి సంబంధించిన సుమారు 7,000 విలువ చేసే చెప్పులను ఒక వ్యక్తి దొంగలిస్తున్న సీసీ ఫుటేజ్ వీడియో ఇది. ఎలాంటి యూరాలజీ మరియు ఆండ్రాలజీ సమస్యలు ఉన్నా వెంటనే సంప్రదించండి. యూరాలజీ మరియు ఆండ్రాలజీ డాక్టర్ ముత్యశ్రీ, ఎంఎస్, ఎంసీహెచ్, యుఆర్ఓ, శ్రీలక్ష్మి క్లినిక్, గాయత్రి ఎస్టేట్, కర్నూల్. మా ఫోన్ నెంబర్స్ 08518 232535, 8919155492. గుంటూరు జిల్లాకు సంబంధించి తెనాలి డివిజన్ పరిధిలో పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన అక్రమ మద్యం సీసాలను ధ్వంసం చేసిన తెనాలి డీఎస్పీ కె స్రవంతి రాయ్. తెనాలిలో 1, 2, 3 పోలీస్ స్టేషన్లలో నమోదైన 11 కేసులకు సంబంధించి 561 మద్యం సీసాలను ధ్వంసం చేశారు. పొన్నూరు టౌన్ పోలీస్ స్టేషన్, పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 37 కేసులకు సంబంధించి 1871 మద్యం సీసాలను ధ్వంసం చేశారు. గుంటూరు ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెనాలి డీఎస్పీ తెలిపారు. మహిళలకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే సంప్రదించండి. గర్భిణి మరియు స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ కె అరవింద, ఎంబీబీఎస్, డిబిఎన్, ఓబీజీ. మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు శ్రీ సాయిచంద్ర క్లినిక్, గాయత్రి ఎస్టేట్, కర్నూల్. మా ఫోన్ నెంబర్స్ 8897087874. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో ఈరోజు నేషనల్ హైవే రోడ్డులో ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొనడంతో వాహనదారుడు మృతి, ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలు. ఆటోలో ప్రయాణించే ప్రయాణికులు కాళేశ్వరం వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మీకు ఎలాంటి చెవి, ముక్కు, గొంతు సమస్యలు ఉన్నా వెంటనే సంప్రదించండి. ఆరోగ్యశ్రీ పరిధిలో గల అన్ని రకాల ఈఎన్టీ ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. డాక్టర్ జార్జ్ పల్లపాటి, ఎంఎస్, ఈఎన్టీ సర్జన్, శ్రీలక్ష్మి క్లినిక్, గాయత్రి ఎస్టేట్స్, కర్నూల్. మా ఫోన్ నెంబర్ 8919155492. మావోయిస్టుల చెరలో మాజీ దళ సభ్యుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో యువకుడిని కిడ్నాప్ ఉదంతం కలకలం సృష్టిస్తోంది. అయితే జీవన్ అనే యువకుడు మావోయిస్టు పార్టీలో గతంలో సభ్యుడిగా పనిచేసి ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయి పోలీసులకు సహకరిస్తూ ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నాడనే నెపంతో మావోయిస్టులు అపహరించినట్లు తెలుస్తోంది. 4 రోజుల క్రితం చర్ల మండలం కిస్టారంపాడు గ్రామంలో నివాసం ఉంటున్న మాజీ దళ సభ్యుడు జీవన్ను కిడ్నాప్ చేశారు మావోయిస్టులు.
దండకారణ్యంలోని ఒకే కారణ్యంలో ప్రజాకోర్టు ఏర్పాటు చేసి క్షమాభిక్ష పెట్టి ఒక అవకాశం ఇస్తూ విడిచిపెట్టినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ప్రజాకోర్టు నిర్వహిస్తున్న మావోయిస్టులు వీడియోలు వైరల్ అవడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మావోయిస్టు పార్టీ కార్యదర్శి ఆజాద్ నేతృత్వంలో ప్రజాకోర్టులు నిర్వహించినట్లు తెలుస్తోంది. జీవన్ గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ 2021 మార్చిలో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పార్టీలో ఉన్నప్పుడు చర్ల మండలం కిస్తారాంపాడుకు చెందిన గంగి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ లొంగిపోయారు. ఆ తర్వాత పోలీస్ ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ ఇతన్ని మావోయిస్టులు అపహరించినట్లు సమాచారం. జీవన్ సొంత గ్రామం తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం జగ్గారం గ్రామం. ఆజాద్ నేతృత్వంలో కీలక నేతలు మధు, అరుణ, రజిత తదితర నేతల సమక్షంలో జీవన్ను విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన చిత్రాలని మీడియాకు విడుదల చేశారు. తాజా ఈ ఘటన కలకలం రేపుతోంది. జీవన్కు క్షమాభిక్ష పెట్టి తీవ్ర హెచ్చరికల అనంతరం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 3 రోజులు అవుతుంది తెచ్చి 3 రోజుల తర్వాత మాట్లాడుకున్నారు. మంచిగా మాట్లాడారు. నేను కూడా మంచిగా వాళ్ళతో మాట్లాడిన. వాళ్ళు తెచ్చి మాట్లాడితే కూడా నేను కూడా మంచిగా మాట్లాడి ఇప్పుడు మంచిగా ఉంటానన్నా, ఇప్పుడు అలాంటి పని చేయను, నాకే తప్పు జరిగింది అని నేను చెప్పిన తర్వాత ఓకే ఇప్పుడు నువ్వు మంచిగా ఉంటావా లేవా అని చెప్పారు. ఇప్పుడు నేను మంచిగా ఉంటాను అని చెప్పి నేను చెప్పిన. ఇప్పుడు అలాంటి దగ్గర పోను, అలాంటి పని చేయను, అలాంటి ఇన్ఫార్మర్స్ ఎక్కడైనా వెళ్ళను అని చెప్పి మాట్లాడిన. పార్టీకి మాట్లాడితే వాళ్ళు చెప్పారు ఇప్పుడు మంచిగా ఉంటారా లేవా, లేకపోతే ఇంకొకసారి ఇట్లా జరిగితే మాత్రం మామూలు ఉండదు అని చెప్పారు. ఇప్పుడు అలాంటి పని చేయనన్నా అని చెప్పిన నేను. మీ శరీరంలో ఏవైనా సమస్యలు ఉన్నాయా? వెంటనే సంప్రదించండి. ఫెలో ఇన్ క్రిటికల్ కేర్ యూనిట్ డాక్టర్ కె చంద్రమౌళి రెడ్డి, జనరల్ ఫిజిషియన్, ఎంఈడి, IDCCM, జనరల్ ఫిజిషియన్, శ్రీ సాయి చంద్ర క్లినిక్, విజయదుర్గ కార్డియాక్ లైన్, గాయత్రి ఎస్టేట్, కర్నూల్. మా సెల్ నంబర్ 8897087874. విజయవాడకు సంబంధించి దేవాదాయ శాఖ కమిషనరేట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొనింది. మాజీ మంత్రి వెల్లంపల్లి ఇచ్చిన జీవోను అమలు చేయాలంటూ మంత్రి కొట్టు సత్యనారాయణను నిలదీసిన నాయి బ్రాహ్మణ సంఘం నేతలు, మంత్రి కారు అడ్డు నిలిచిన నాయి బ్రాహ్మణ సంఘం నేతలు. ఇక దేవాలయాల్లో పనిచేస్తున్న క్షురకులకు మినిమం స్కేల్ ఇస్తూ సిద్ధం చేసిన జీవోను అమలు చేయాలి, 10,000 రూపాయల ఫిక్స్డ్ శాలరీ మాకు వద్దు అంటూ దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు బైఠాయించి నాయి బ్రాహ్మణుల సంఘాలు హైదరాబాద్
కాదు అప్పుడు 25 రూపాయలు వచ్చిందా మీకు బెనిఫిట్ చేతి వచ్చి మినిమం స్కేల్ ఇస్తారని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే 2.5 సంవత్సరం మాజీ మంత్రి గారు చుట్టూ తిరిగాం సార్. ఆయన లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ రోజు లాస్ట్ గ్రేడ్ పే స్కేల్ వేశాను. న్యూ టీఆర్సీ ప్రకారం మినిమం 40 టెంపుల్ గుర్తిస్తుంది అని చెప్పారు సార్. ఆ జీవో వస్తుంది, జీవో వచ్చి తమ దగ్గర ఆగింది సార్. తమ దగ్గరికి వస్తే తమ దగ్గర కలిసాం సార్. తమరు 3 సార్లు చేద్దామా మీరు లైక్ చేయడం మాకు బూస్ట్, సబ్స్క్రైబ్ చేయడం మాకు ఆనందం. మరవకుండా చేయగలరని కోరుతున్నాం.